వెల్కమ్ టు టీబీకే విజన్. నేను ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ అనే సబ్జెక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ఇది BSc కోర్స్ లో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మనకు కావాలంటే బిఫోర్ లర్నింగ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++, యూ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ C అండ్ C++. సో BSc కోర్స్ లోనే మనకు ఫస్ట్ సెమ్ లో C లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ సెమ్ లో వచ్చేసి మనకు C++ ఉంటుంది. ఈ రెండు నేర్చుకున్న తర్వాత థర్డ్ సెమిస్టర్ లో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం. సో ఈ థర్డ్ సెమ్ లో ఉన్న DS యూజింగ్ C++ సబ్జెక్ట్ కి ఏమేమి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సిలబస్ ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ సిలబస్ చూద్దాం మనం. నేను ఇప్పుడు అది స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఆ స్క్రీన్ షేరింగ్ లో టోటల్ యూనిట్ నెంబర్ 1, 2, 3, 4 టోటల్ గా 4 యూనిట్స్ నేను చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సిలబస్ చూస్తున్నారు కదా, డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++. యూనిట్ నెంబర్ 1 చూద్దాం. ఇందులో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. ఫండమెంటల్ కాన్సెప్ట్స్, లీనియర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ అరేస్, స్టాక్స్. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఇంట్రడక్షన్ టు అల్గారిథం, సూడోకోడ్, ఫ్లో చార్ట్, అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది, అందులో టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి, నెక్స్ట్ అల్గారిథం అంటే ఏంటి, అల్గారిథంని ఎలా రాస్తాం మనము, సో అల్గారిథం స్టెప్ బై స్టెప్ రాస్తాం, సూడో కోడ్ వేలో రాస్తాం, నెక్స్ట్ ఫ్లో చార్ట్లో చూపిస్తాం మనము, నెక్స్ట్ అల్గారిథమ్స్ మనం ఎలా అనలైజ్ చేయాలి అనే టాపిక్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ అరేస్. ఇందులో 1D అరే అంటే 1D అంటే ఏంటిది, 1 డైమెన్షనల్ అరేస్, 2D అంటే 2 డైమెన్షనల్ అరేస్, ND అంటే N డైమెన్షనల్ అరేస్. తర్వాత వాటి యొక్క మెమరీ రిప్రజెంటేషన్ మనకు ఉంది ఇక్కడ. తర్వాత అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 1D అరే కానీ, 2D అరే కానీ, 3D అరే కానీ, అరేస్ ND అరే కానీ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం తెలుసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ కాన్సెప్ట్ ఏంటి, తర్వాత స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి తెలుసుకుంటాం. అండ్ ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ అరేస్. ఇక్కడ ప్రాస్ అండ్ కాన్స్ అంటే ఏంటంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అరేస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత థర్డ్ చాప్టర్ తీసుకుందాం. థర్డ్ చాప్టర్లో స్టాక్స్ అని ఉంది చూడండి. స్టాక్ కాన్సెప్ట్ ఏంటి, స్టాక్ అంటే ఏంటిది, లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి మనం తెలుసుకుంటాం ఫర్దర్గా. నెక్స్ట్ ప్రిమిటివ్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్ యొక్క ADT అంటే ఏంటిది, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూజింగ్ అరేస్, ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్స్ ఫర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ ఏంటి అంటే మనం చూస్తాం స్టాక్స్ ఎక్కడ అప్లై చేస్తామని చెప్పేసి, కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేటింగ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, చెకింగ్ వెల్ ఫార్మ్డ్ పెరాంథసిస్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్, రివర్సింగ్ ఏ స్ట్రింగ్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. సో ఇది థర్డ్ చాప్టర్. ఓవరాల్గా మనకు 3 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్కి వెళ్దాం. సెకండ్ యూనిట్లో 3 చాప్టర్స్ ఉన్నాయి మళ్ళీ మనకి. రికర్షన్, క్యూస్, లింక్ లిస్ట్. రికర్షన్ అనే చాప్టర్ తీసుకుంటే ఇంట్రడక్షన్, రికరెన్స్, యూజ్ ఆఫ్ స్టాక్ ఇన్ రికర్షన్, వేరియంట్స్ ఆఫ్ రికర్షన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ రికర్సివ్ కాల్స్, రికర్సివ్ ఫంక్షన్స్, ఇటరేషన్ వర్సెస్ రికర్షన్. సో ఇది యూనిట్ నెంబర్ 2లో ఫస్ట్ చాప్టర్. రికర్షన్ అంటే మీకు వినుంటారు ఫస్ట్ సెమ్లో సిలో కానీ CPPలో కానీ మీరు వినుంటారు. సెకండ్ సెమ్లో CPP ఉంటుంది కదా, అక్కడ వినుంటారు మీరు. సో ఆ నాలెడ్జ్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్యూస్ చూద్దాం. క్యూస్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇది కూడా. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటి, ప్రిమిటివ్ ఆపరేషన్స్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏంటి, అండ్ హౌ టు రిప్రజెంట్ క్యూస్ బై యూజింగ్ అరేస్ అనే టాపిక్ చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సర్క్యులర్ క్యూస్ అంటే ఏంటి, డబుల్ ఎండెడ్ క్యూస్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. ఇది సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ చూడండి, లింక్ లిస్ట్. ఇంట్రడక్షన్, కాన్సెప్ట్, టర్మినాలజీ, ప్రిమిటివ్ ఆపరేషన్స్. సో ఇందులో క్రియేటింగ్, ఇన్సర్టింగ్, డిలీటింగ్, ట్రావర్సింగ్, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్, లింక్ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, లింక్ లిస్ట్ వేరియంట్స్, అందులో సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, లీనియర్ అండ్ సర్క్యులర్ లింక్ లిస్ట్, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ క్యూస్ యూజింగ్ సింగిల్ లింక్ లిస్ట్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్. ఇది గార్బేజ్ కలెక్షన్ నుంచి చూడండి అప్లికేషన్. సో ఇదంతా కూడా మనం థర్డ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఇది యూనిట్ నెంబర్ 2 యొక్క 3 చాప్టర్స్. ఈ లాస్ట్ చాప్టర్ చూడండి, లింక్ లిస్ట్. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, ప్రోగ్రామింగ్ కూడా దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మనకు బాగా నాలెడ్జ్ రావాలంటే కంపల్సరీ మనకు ప్రీవియస్ నాలెడ్జ్ అనేది అవసరం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ సంబంధించి క్యూస్ ఉంది కదా, అది కూడా లీనియర్ డేటా స్ట్రక్చరే. అది స్టాక్ అర్థమైంది అనుకోండి, క్యూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో రికర్షన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్స్లో కొంచెం చదువుకొని ఉంటాం కాబట్టి అది ఈజీగా అర్థమవుతుంది. ఓవరాల్గా సెకండ్ యూనిట్ కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత మనం థర్డ్ యూనిట్కి వెళ్దాం. ఇందులో ట్రీస్,
ఫస్ట్ చాప్టర్, గ్రాఫ్స్ సెకండ్ చాప్టర్ అండ్ హ్యాషింగ్ అనేది థర్డ్ చాప్టర్. సో ట్రీస్ అంటే ఏంటి చూద్దాం. ఇంట్రడక్షన్, రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ జనరల్ ట్రీ, బైనరీ ట్రీ ఇంట్రడక్షన్, తర్వాత బైనరీ ట్రీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీస్, తర్వాత బైనరీ ట్రీ ట్రావెర్సల్స్, తర్వాత ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేది ఇవన్నీ కూడా బైనరీ ట్రీ ట్రావెర్సల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ బ్రీఫ్గా. సో ఓవరాల్గా ఈ చాప్టర్లో ట్రీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత గ్రాఫ్స్ చూడండి. గ్రాఫ్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్, గ్రాఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, గ్రాఫ్ ట్రావెర్సల్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, అది ప్రిమ్స్ అల్గారిథం, ఇంకా క్రిస్టల్స్ అల్గారిథం. ఇది మనం గ్రాఫ్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ లాస్ట్లో హ్యాషింగ్ అనేది ఒక చాప్టర్ ఉంది. ఇంట్రడక్షన్, హ్యాష్ ఫంక్షన్స్ అండ్ కొలిజన్ రిజల్యూషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి ఈ చాప్టర్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇది 3 చాప్టర్స్ ఉన్నాయి యూనిట్ నెంబర్ 3లో. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4కి వద్దాం. యూనిట్ నెంబర్ 4లో సర్చింగ్ అండ్ సార్టింగ్ అనే ఒక చాప్టర్ కనిపిస్తుంది. అందులో సీక్వెన్షియల్ లేదా లీనియర్ సెర్చ్ అనొచ్చు దీన్నే. నెక్స్ట్ బైనరీ సెర్చ్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్ అండ్ కంపారిజన్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్. ఇది యూనిట్ నెంబర్ 4లో ఫస్ట్ చాప్టర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4లోనే సెకండ్ చాప్టర్ చూడండి, హీప్స్. ఇందులో ఈ కాన్సెప్ట్ ఆఫ్ హీప్స్ అన్నట్టు, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, తర్వాత హీప్ సార్ట్. సో ఓవరాల్గా మనకి ఇది సెకండ్ చాప్టర్ యొక్క కంటెంట్ యూనిట్ నెంబర్ 4లో. ఇది ఓవరాల్గా డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ సబ్జెక్ట్ యొక్క సిలబస్. మనకు 4 యూనిట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 4 యూనిట్లు మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అయితే ఇందులో లేని టాపిక్ మీకు ఏమైనా ఉంటే మీ కోర్సులో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆ టాపిక్స్ కూడా చెప్తాను. టోటల్గా ఉన్న 4 యూనిట్స్ మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి, అవి మీకు యూజ్ అవుతాయి. చూడండి టాపిక్స్ అన్నీ కూడా చూసాను కదా. ఇప్పటివరకు నేను మీకు డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ని స్క్రీన్ షేర్ చేశాను. అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మొత్తం నేను మీకు చూపించాను. సో ఆ టాపిక్స్ అన్ని కూడా మనం ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే, మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్, యూ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ C and C++. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ వీడియోస్ లో నేను ఫర్దర్ గా టాపిక్స్ గురించి అన్ని నేను అప్లోడ్ చేస్తాను, వీడియోస్ అన్ని కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మీరు అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.